నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా తెలుగురాయపురం గ్రామంలో ఘనంగా మైత్రి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. వరంగల్లోని రామ్కీ ఎన్క్లోవ్ లిమిటెడ్లో ఘనంగా 40 రోజుల ధ్యాన శిక్షణ శిబిరం. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం భూమి పూజ కార్యక్రమం. మేడ్చల్ జిల్లా చేర్యాల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ మెదక్ జిల్లాలో విస్తృత ప్రచారం. పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా తెలుగురాయపురం గ్రామంలో మైత్రి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధ్యాన ధర్మ ఆశ్రమం ఫౌండర్స్ రాము మాస్టర్, అర్చనారాజులు పాల్గొని మైత్రి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 90 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా విజయవంతంగా జరిగింది. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ధ్యాన గద్దర్ భూపతిరాజు పిరమిడ్ మాస్టర్లు మెదక్లో గల శ్రీ దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి రావాలని ఆహ్వానించారు. వెంకటేశ్వరుని సన్నిధిలో ఎంతో మంది జ్ఞాన యోగుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని, ధ్యాన సాధకులకు ఇది గొప్ప సదవకాశం అని సూచించారు. మెదక్ పట్టణం పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, ప్రజలు పాల్గొని ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఈశ్వరయ్య, పిఎస్ఎస్ఎం మెదక్ జిల్లా ఇన్ఛార్జి శోభారాణి, సంతోష్ రెడ్డి, రామ్మోహన్, రజిత, సరిత, యశోదలు పాల్గొన్నారు. తిరుపతిలో 7 రోజులు ప్రతిరోజు 6 గంటల ధ్యానం, 3 గంటలు. తిరుపతిలో ఎందుకంటే ఆధ్యాత్మిక సంగతి చాలా గొప్పది. మనమంతా సాధన చేస్తూ ఉంటాము, ధ్యానం అనేది. ఆ ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళడానికి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, చాలా ముందుకు పోవాలి. ఈరోజు మనం దానికోసం మాట్లాడుకుంటున్నాం. ఎంత ముందుకు పోవాలి, ఎక్కడి దాకా పోవాలి, వేదకలాగా సంగరెడ్డి దాకా పోవాలా అనేది కూడా గొప్ప ఉంటుంది లెక్క. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని పిరమిడ్ మాస్టర్లు అనురాధ ప్రకాష్ల నివాసం పైన ఏర్పాటు చేసిన నూతన పిరమిడ్ ధ్యాన కేంద్రానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ, ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ధ్యానులకు జ్ఞాన సందేశాలు అందించారు. జీవితంలో శాంతి, సమృద్ధి, శక్తి, జ్ఞానం పొందేందుకు ఇలాంటి ధ్యాన కేంద్రాల ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. ఇక్కడ మీరు పిరమిడ్ కట్టుకోవడం వల్ల దీని కింద రూమ్లో కూడా శక్తి ఉంటుంది. ఒకవేళ వంటగది అయితేనేమో ఆ గది అంతా ఎనర్జీ ఉంటుంది. ఒక హాల్ బెడ్రూమ్ అయితే కానీ బెడ్రూమ్లో కూడా ఎనర్జీ ఫుడ్ ఉంటుంది. అట్లా మీరు పిరమిడ్ కట్టుకుంటే కింది రూమ్లు కూడా మనకు శక్తివంతంగా ఉంటాయి. అంటే బెనిఫిట్, డబల్ బెనిఫిట్ ఉంది మనకు ఇట్లా మిదేమైనా కట్టుకుంటే. అట్లా మరి ప్రకాష్ గారు కట్టుకొని ఈ చుట్టుముట్టు ప్రాంతం వాళ్ళకి ధ్యానం నేర్పించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పిరమిడ్లో ధ్యానం చేపిస్తే తొందరగా అట్రాక్షన్ అయ్యి ధ్యానం బాగా అద్భుతంగా కుదిరి వాళ్ళ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ పిరమిడ్ల నిర్మాణం అందరూ చేసుకోండి. అనంతపురం పట్టణం అశోక్ నగర్ లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత, అవధూతల సమాధుల గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య, విజయలక్ష్మి, దేవి, మీనాక్షమ్మ, సుబ్బన్న చౌదరి, సులోచనమ్మ, వెంకట్రామరెడ్డి, పార్వతమ్మ, రామసుబ్బమ్మ 40 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ఇది మొన్న పిరమిడ్ గురించి మెసేజ్
మా భూపూజకి వెళ్ళినప్పుడు కృష్ణా జిల్లాలో ఆ విధంగా మెసేజ్ వచ్చింది. అవునా? చూడండి ఎంత గొప్పది ఆ పిరమిడ్ మనకి ఇచ్చారు గురువు గారు. అవునా కదా? నేను నిన్న కూర్చుంటే ధ్యానంలో బుక్కచాలలో మెసేజ్ వచ్చింది ఆ పిరమిడ్లో. స్వామి వివేకానంద పిరమిడ్ అంట దాని పేరు. నిన్న ధ్యానం చేశాను. నాకు మెసేజ్ కావాలని అడిగాక మాకు మెసేజ్ వస్తుంటే ధ్యానంలో నాకు నిన్న బుక్కచాలలో వచ్చింది. ఎవరైతే ఈ సుభాష్ పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం బాగా చేస్తారో వారికి ఇంగ్లీష్లో 1, 2, 3 వశమైపోతాయి. ప్రార్థిసేవారు ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం బాగా చేసేవారికి ఇంగ్లీష్లో 1, 2, 3 ఉన్నాయి. అవి వారికి ప్రార్థిస్తాయి, సిద్ధిస్తాయి. వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లో లిమిటెడ్లో గల రామ్కీ కమ్యూనిటీ హాల్లో 40 రోజుల ధ్యాన శిక్షణ శిబిరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ హాలియా ఆధ్వర్యంలో విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 12వ రోజు ధ్యాన ధర్మ ఆశ్రమం ఫౌండర్స్ రాము మాస్టర్, అర్చనారాజులు పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ధ్యాన సాధనతో మనం అనుకున్నవన్నీ మన జీవితంలోకి వస్తాయని తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శ్రీదేవి, నాగరాజు, కుమారి, విజయ, అంజలి, సంజీవ్ కుమార్ 80 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. సార్ మేము పూర్తి మనిషినే కదా, మీ శరీరం పూర్తి మనిషి కానీ అందరూ కనిపించే శరీరం అందరూ మనుషు జన్మలోనే పూర్తిగా రాలేదు. గత జన్మల సంస్కారాలు ఈ శరీరంలో ఉంటాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలను అందరికీ అర్థమయ్యే విధంగా బోధించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. స్నానంలో ప్రయోజనం లేదనే, తినడంలో ప్రయోజనం లేదనే, తాగితే ప్రయోజనం లేదనే, మంత్రాల్లో ప్రయోజనం లేదనే ఉందా లేదా? విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞ 3 కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 13వ రోజు విజయవాడలోని గుణదల మేరీ మాతా గుడి పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. మనిషి మేలుకో, జీవ హింస మానుకో, అందుకే ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో, జీవ హింస, మహాపాపం, జీవ హింస, మహాపాపం. ఒడిశా రాష్ట్రం ఛత్రాపూర్లోని పోలీస్ బెటాలియన్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ విజయ్ పోలీస్ సిబ్బందికి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పల్నాడు జిల్లా అమరావతిలో గల శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత, అలాగే పౌర్ణమి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా చెర్యాల గ్రామంలోని అంగన్వాడీ అలాగే జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చిలకయ్య, పంచాయతీ సెక్రటరీ నారాయణ గౌడ్, శ్రీనివాస్, లక్ష్మిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలో తెలియజేశారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రతలు పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. కడప జిల్లా కవలకుంట్ల గ్రామంలోని కేఎస్ఆర్ఎం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన మాస్టర్ జయరామయ్య ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు ధ్యాన మాస్టర్ జయరామయ్య. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 9వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఈ ధ్యానం చాలా అవసరం. రిలాక్స్. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు కనీసం 10 నిమిషాలు ఈ ధ్యాన సాధన చేస్తూ వస్తే ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని జ్ఞాన సందేశం అందించారు. పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇక అది తీసుకుంటూ పోతా ఉంటే ఇక ఒక మహర్షి ఒక కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ అతను ధ్యానిస్తూ దాహం 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 అంటూ అంటాడు. ఇక ఆ నాగరాజు చెవులో ఎవరబ్బా ఇంతగా దాహం దాహం అంటున్నారని ఇక దగ్గరికి పోయి ఇక మాట్లాడతారు నాగరాజు. స్వామీజీ, ఏమి స్వామీజీ మీకు ఏమైంది స్వామి అంతగా అరుస్తానంటే, నాయనా కాస్త నీళ్లు నాకు తెచ్చిస్తాం, చాలా దాహం ఉంది. కీర్తిశేషులు చెన్నారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గొట్లూరి బాబయ్య, బత్తులపల్లి పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కీర్తిశేషులు చెన్నారెడ్డి గారి కుమారుడు ముత్యాలరెడ్డి కోడలు సుశీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నీ ధ్యాన స్థితి యొక్క సాక్షిత్వం ఎంతెంతగా నీలో పెరిగిపోతుందో అంతంతగా నీలో స్వభావం అనేటువంటిది అదంతకదే బలహీన పడిపోతుందయా. ఒకనాటికి నీలో పురుషార్థ నిశ్చయము, నేను ఆత్మననేటువంటి జ్ఞాన అనుభూతిని కలిగిపోతుంది. ఆ రకంగానే స్వభావం బలహీన పడిపోవాల. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురంలోని శ్రీ కోదండ రామాలయం గుడి వద్ద పిరమిడ్ శంకుస్థాపన కార్యక్రమం అలాగే గ్రామంలో శాకాహార ర్యాలీ ఆగస్టు 10న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా ధ్యాన గద్దరు భూపతిరాజు, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు, పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. $365 రోజుల
ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ గాజుల రామారంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. షాపూర్ నగర్ సమీపంలోని గాజుల రామారంలో గల ఉషా ముల్లపూడి ఆసుపత్రి నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.